Hi viewers, good evening. Welcome to Markets Closing Bell. మార్కెట్స్లో ఇవాళ ఒక మళ్ళీ లాభాల జోరు చూస్తున్నాం. అయితే ఒక ఫ్లాట్ ట్రేడింగ్ ట్రెండ్ ఉంటుందని ఇవాళ మనం ఎక్స్పెక్ట్ చేసాం. ఎందుకంటే అంతర్జాతీయ మార్కెట్ నుంచి పెద్దగా ప్రోత్సాహక సంకేతాలు ఏవి మనకు పెద్దగా అందలేదు. బట్ స్టిల్ మన మార్కెట్స్ బెటర్గా పర్ఫామ్ చేసాయని చెప్పుకోవాలి. 10,410 దగ్గర ప్రారంభమై 10,470 దాకా వెళ్ళింది ఇంట్రాడే హై. లాస్ట్ దట్టు ఒక 1.5 క్రితం తర్వాత 1.5 క్రితం ముందు వరకు 2 తర్వాత మళ్ళీ బయింగ్ ఆపర్చునిటీ మార్కెట్లో రావడం మనం చూసాం. అంటే లో దగ్గర నుంచి అంటే 10,395 నుంచి 10,470 దాకా మార్కెట్స్ వెళ్ళాయంటే ఆల్మోస్ట్ ఒక 75 పాయింట్స్ దాకా జంప్ మనం చూసాం. ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మార్కెట్స్లో ఈ స్థాయిలో జోరు కనబడుతుంది. ఎందుకంటే ఒక ఫ్లాట్ ట్రేడింగ్ మాత్రం ఎక్స్పెక్ట్ చేసాం ఇవాళ. బట్ స్టిల్ ఆల్మోస్ట్ 10,456 లెవెల్స్ దగ్గర కొనసాగుతుంది, జస్ట్ 15 పాయింట్స్ అవే ఫ్రమ్ ఇంట్రాడే హై. సో మొత్తానికి ఒక ఇది కూడా ఇవాళ కూడా ఒక పాజిటివ్ డే. 34,000 పైన కూడా మనకి సెన్సెక్స్ స్థిరంగా కొనసాగుతుంది. మెటల్స్, పిఎస్యూ బ్యాంక్స్, ఫార్మా, రియాలిటీ రంగ కౌంటర్స్ బలహీనంగా ఉన్నప్పటికీ ఐటీ రంగ కౌంటర్స్లో మాత్రం చాలా గెయిన్స్ మనం చూస్తున్నాము. హెచ్సిఎల్ టెక్ అనుకోవచ్చు, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. రూపీ క్రమక్రమంగా పతనం అవుతూ ఉండడం కూడా దీనికి ప్రధాన కారణంగా మనం చెప్పుకోవాలి. బట్ ఫార్మా ప్యాక్ అనుకోవచ్చు, ఆర్ మిగిలిన ప్యాక్ అనుకోవచ్చు, ఆశించిన స్థాయిలో ఇవాళ పెద్దగా పర్ఫామ్ అయితే చేయలేదు. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఇప్పటిదాకా పెద్దగా యాక్టివిటీ అయితే మనకేం కనిపించలేదు. కాబట్టి సో జస్ట్ ఇండెక్స్డ్ మేనేజ్మెంట్ మాత్రమే జరుగుతుంది. ఒక కన్సల్టేషన్ స్టిల్ ఇంకా కొనసాగుతుంది. సో యాజ్ ఆఫ్ నౌ అయితే అగ్రెసివ్గా వెళ్ళి ముందు బయింగ్ చేసుకోవడం సజెస్టబుల్ కాదన్నట్టు అనిపిస్తుంది. హ్యావెల్స్, హెచ్సిఎల్ టెక్, టీసీఎస్ లాంటివి ఇవాళ ఇంట్రాడేలో మంచి గెయిన్స్ ఇస్తే బాటా అండ్ మనపురం ఫినాన్స్ లాంటి స్టాక్స్లో ఇవాళ కొద్దిగా వీక్నెస్ కనిపించింది. మేజర్ ట్రేడింగ్ ప్యాటర్న్స్ చూస్తే ఇనిషియల్ మార్కెట్ కామెంటరీ తెలుసుకున్న తర్వాత ఇవాళ ఎన్ని స్పెసిఫిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అండ్ రేపటి మార్కెట్ ఎలా ఉంటుందో కూడా మనం తెలుసుకుందాం. గుడ్ ఈవినింగ్ అండి. ఒక ఫ్లాట్ ట్రెండ్ అనుకున్నారు, బట్ అనూహ్యంగా 50 to 70 పాయింట్స్ దాకా జంప్ ఇవాళ మార్కెట్స్లో కనిపించింది. 10,450 పైన చాలా స్థిరంగా ప్రస్తుతం నిఫ్టీ కొనసాగడం చూస్తున్నాము. సర్ప్రైజ్ ర్యాలీ ఇంటర్నేషనల్ మార్కెట్స్తో పోల్చుకున్నట్టయితే, బట్ స్టిల్ సస్టైన్ కూడా అయింది. కాబట్టి తర్వాత అప్ మూవ్స్ ఇంకా ఎంతవరకు ఉండొచ్చని మనం భావించాలి. అంటే ఒకటండి, ఇప్పుడున్న మార్కెట్లో ఇక్కడ నుంచి ఎంత అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది కొంచెం డిఫికల్టే. అయితే ఒకటి గమనించాలి, ఈరోజు మార్కెట్ మొత్తం కూడా స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఉంది. డే అంతా కూడా చాలా వోలటాలిటీ ఉంది. అంటే నిఫ్టీ రేంజ్ కానీ చూసుకుంటే 10,478 హై, అంటే మనం దగ్గరగా ఇప్పుడు హైస్ దగ్గర ఉన్నాం. లో కానీ చూసుకుంటే 10,400 బిలో 70 పాయింట్ రేంజ్. అయితే 70 పాయింట్ రేంజ్లో స్టాక్స్లో విపరీతమైన వోలటాలిటీ అనేది చూసాము. మార్నింగ్ స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ ఈవినింగ్ వీక్ అయినాయి, మార్నింగ్ వీక్ ఉన్న కౌంటర్స్ ఇప్పుడు స్ట్రాంగ్ అయినాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే బ్యాంక్స్ అన్నీ కూడా మార్నింగ్ చాలా వీక్ ఉన్నాయి, మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ అయింది. అదేవిధంగా మార్నింగ్ స్ట్రాంగ్ ఉన్న కొన్ని ఆటోమొబైల్, టాటా మోటార్స్ లాంటివి ఈవినింగ్ వీక్ అయినాయి. తర్వాత కమాడిటీ స్టాక్స్ అంతా కూడా లోస్ టచ్ అవుతున్నాయి. మరోవైపు ఈరోజు డే అంటే ఐటీ స్టాక్స్ ఐటీ డే అని చెప్పొచ్చు. దాదాపు అన్ని ఐటీ కంపెనీస్ చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఐటీ పెరగడం కారణంగా ఈరోజు నిఫ్టీ 40 పాయింట్స్లో ఉంది. మిగతా అంటే ఒక ఐటీ పక్కన పెడితే మిగతా అన్ని స్టాక్స్ కూడా పెద్దగా మనకి గెయిన్స్ అనేది అంటే కనపరిచింది లేదు ఒక ఇండెక్స్ పరంగా చూస్తే. ఎందుకంటే ఇప్పుడు ఓవరాల్గా ఇప్పుడు నేను ఫస్ట్ టాప్ 4 ఈరోజు టాప్ గెయినర్స్ నిఫ్టీలో కానీ చూసుకుంటే హెచ్సిఎల్, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా ఇవన్నీ కూడా 2% పైనే. దాని తర్వాత బాష్ ఒకటి 1.7%. అంటే ఒక 4 కంపెనీసే మాత్రమే మనకి ఈరోజు నిఫ్టీని నిలిపాయని చెప్పచ్చు. బై అండ్ లార్జ్ అటు మిడ్ క్యాప్లో కూడా పెద్దగా యాక్షన్ లేదు. అయితే ఏవైతే న్యూస్ బేస్డ్ ఉన్నాయో వాటిట్లో బాగా యాక్టివిటీ చూసాను తప్ప మిగతా వాటిలో కూడా ఓవరాల్ బై అండ్ లార్జ్ పెద్దగా లేవు. తర్వాత కొన్ని ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్, హెచ్డిఏలు ఈ విధంగా మన రియల్ ఎస్టేట్ కౌంటర్స్లో బాగా సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. దాదాపు అన్ని రియల్ ఎస్టేట్ కౌంటర్స్ వీక్ అయిపోయినాయి. ఇండియా బుల్స్ అయితే చాలా వీక్గా ఉంది ఓవరాల్గా. కాబట్టి స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ నెక్స్ట్ అన్న రోజుల్లో కొనసాగవచ్చు. ఈరోజు టెక్నికల్ అప్ ట్రెండ్ బేస్ చేసుకుని మనం ఇక్కడి నుంచి ఇంకా మార్కెట్ బాగా పెరిగిపోతుందని ఫ్రెష్ లాంగ్స్కి వెళ్ళడం అనేది సమంజసం కాదండి. ఓకే, ఐటీ ప్యాక్ చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది, చాలా స్ట్రాంగ్గా ఉంది. స్టిల్ ఈ పటిష్టత కొనసాగే అవకాశాలు మనకు ఉన్నాయి. అండ్ టీసీఎస్ లాంటి స్టాక్స్లో కూడా చాలా అగ్రెసివ్ ఇది
మూవ్స్ మనం చూస్తున్నాం. ఆల్మోస్ట్ 4.5% దాకా ఇవాళ పెరిగింది. మంచి వాల్యూమ్ స్పాట్ కూడా మనం టీసీఎస్లో చూస్తున్న 3,150 దాకా ఇవాళ ఇంట్రాడేలో వెళ్ళింది. ప్రస్తుతం 3,140 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతోంది. అండ్ కొద్దిగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఇవాళ బాగా పతనం అయ్యాయి. ఐఓఎస్ లాంటివి 50 వీక్ లో కూడా టచ్ అయ్యాయి. బట్ గవర్నమెంట్ నుంచి ఒక ప్రకటన వచ్చింది, ఈ ₹1 నష్టాన్ని భరించాలి అని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు తామేమీ చెప్పలేదు అని పెట్రోలియం శాఖ మంత్రి చెప్పినప్పటికీ పెద్దగా మార్కెట్ దీన్ని పాజిటివ్ సైడ్ అయితే తీసుకోలేదు. బట్ కొన్ని స్టాక్స్ అంటే ఐఓసీ లాంటిదే బాగా ఇంట్రాడే లో నుంచి కొద్దిగా రికవరీ కనిపించింది, కానీ ఆశించిన స్థాయిలో గ్రీన్లోకి అయితే ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ స్టాక్స్ రాలేదు. అది కూడా ప్రధానంగా మనం గమనించాల్సిన విషయం. అండ్ ఇవాళ రెలిగేర్ దాదాపు 10% దాకా పెరిగింది. టాటా స్పాంజ్ ఐరన్ దాదాపు 9% దాకా పెరిగింది. డిష్ టీవీ, హ్యాట్సన్, కొద్దిగా డైరీ రిలేటెడ్ స్టాక్స్ లైక్ హ్యాట్సన్, క్వాలిటీ లాంటి స్టాక్స్లో కూడా ఇవాళ ఒక 5 to 8% దాకా జంప్ మనం చూసాం. హనీవెల్ ఆటోమేషన్ దాదాపు 5% దాకా పెరిగింది. జేబీఎఫ్ ఇండస్ట్రీస్, ఐటీఐ, హెచ్సిఎల్ టెక్ లాంటివి 4.5 to 5% దాకా పెరిగితే లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఫ్యూచర్ రిటైల్ 5%, హెచ్సిఎల్ టెక్ 5%, టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా లాంటివి 3 నుంచి 5% దాకా పెరిగితే హెవెల్స్, పిడిలైట్ కూడా 2.5 నుంచి 3% దాకా రిటర్న్స్ ఇచ్చాయి ఇవాళ. అండ్ మిడ్ క్యాప్ కౌంటర్స్లో కూడా పెద్దగా యాక్టివిటీ మనకు కనిపించలేదు ఓవరాల్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కొన్ని కౌంటర్స్లో మనం బయింగ్ అయితే చూసాం ఇవాళ. సో ఐటీ స్టాక్స్లో ఇంకా అగ్రెసివ్గా లాంగ్ వెళ్ళేందుకు అవకాశం కనిపిస్తుంది ఆ పాయింట్లో. అంటే ఒకటండి, ఇప్పుడున్న ట్రెండ్ కానీ చూస్తే అటు రూపీ వీక్ కావడము, ఆ తర్వాత రేపు మనకి జస్ట్ 2 daysలో నేను అనుకుంటాను ఇన్ఫోసిస్ రిజల్ట్ ఉన్నాయి. అంటే రేపే అనుకుంటా, రేపే ఇన్ఫోసిస్ రిజల్ట్ ఉన్నాయి. కాబట్టి ఆ రిజల్ట్కి ముందు చాలా వరకు ఈ ఐటీ స్టాక్స్ పెరిగాయి అంటే రిజల్ట్ ఎంతో కొంత బాగా రావచ్చు అనే ఒక ఉద్దేశం కూడా ఉంది. అయితే ఇన్ఫోసిస్ రిజల్ట్ తర్వాత మళ్ళీ ఐటీ కంపెనీస్లో ఒకవేళ ఇన్ఫోసిస్ డిసప్పాయింట్మెంట్ చేస్తే మళ్ళీ ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. రేపే ఇన్ఫోసిస్ రిజల్ట్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్లో మనకి మిగతా అదర్ ఐటీ కంపెనీస్ రిజల్ట్ కూడా రావచ్చు. కాబట్టి ఓవరాల్గా ఐటీ కంపెనీస్ అంటే ఇన్వెస్ట్మెంట్కి అయితే నేను అంత బుల్లిష్ అయితే లేనండి. బట్ ఇప్పుడు ఈ పాయింట్లో ఫ్రెష్ ఎంట్రీస్ అయితే కూడా వద్దనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ మంచి ర్యాలీ, అంటే ఈరోజు ర్యాలీ కాకుండా లాస్ట్ ఒక 1 month ఒక 2 months 3 months కానీ చూసుకుంటే స్లోగా మంచి ర్యాలీ వచ్చింది. వీటిలో బాగా పెరగంది అంటే 2 స్టాక్స్, విప్రో ఒకటి, ఇన్ఫోసిస్ ఒకటి. మిగతా అన్ని స్టాక్స్ కూడా మరి ముఖ్యంగా టెక్ మహీంద్రా ఎక్కువ పర్సంటేజ్ పరంగా ఎక్కువ పెరిగింది. ఆ తర్వాత టీసీఎస్, తర్వాత హెచ్సిఎల్. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే డిఫెన్స్ బెట్ కింద బెట్ చేయొచ్చేమో, కానీ అది షార్ట్ టర్మ్, మరీ లాంగ్ టర్మ్ అయితే వద్దని చెప్తాను. అండ్ ఇవాళ మనకి మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ స్పేస్లో టాటా స్పాంజ్ ఐరన్ దాదాపు 8% పెరిగిందని చెప్పుకున్నాం. జెన్సార్ టెక్నాలజీస్ 6% దాకా పెరిగింది. అగ్రోటెక్ ఫుడ్స్ లిమిటెడ్, ఏటీఎఫ్ఎల్, ఇది కూడా మనం గతంలో కొన్ని సందర్భాల్లో రికమెండ్ చేసాం, 6% దాకా పెరిగి 686. జయభారత్ మారితే ఆల్మోస్ట్ 6% దాకా పెరిగింది. హెచ్ఐఎల్, హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కూడా ₹2,000 మార్క్ని క్రాస్ చేసి చాలా పటిష్టంగా ఉంది. దాదాపు ₹900-800 రికమెండ్ చేసాం అనేక సందర్భాల్లో హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ని. ఇవాళ 5.5% పెరిగి 2,055 దగ్గర. ఇండియా నిప్పాన్, క్యామ్లిన్ ఫైన్ సైన్సెస్, మేఘమణి ఆర్గానిక్స్, టాటా మెటాలిక్స్, ఐనాక్స్ లీజర్ లాంటి స్టాక్స్లో కూడా ఇవాళ స్పాట్ కనిపించింది. బట్ మైక్రో క్యాప్ స్టాక్స్లో వస్తే ఐఎఫ్బి అగ్రో స్టిల్ ఇంకా దూసుకుపోతూనే ఉంది. ఈ స్టాక్ 7.5% దాకా పెరిగి ఇవాళ ₹847 దగ్గర కోట్ అవుతుంది. ట్రైజిన్ టెక్నాలజీస్ ఒకటి, ఏడిఎఫ్ ఫుడ్స్ అండ్ ప్రెసిషన్ వైర్స్, టీబీజెడ్, చమన్లాల్ సేతియా, డబ్ల్యూపీఏఎల్ కూడా ఇవాళ చాలా యాక్టివ్గా ట్రేడ్ అయిన స్టాక్స్ లిస్ట్లో ఉంది. కాన్కార్ ఒకటి, కంటైనర్ కార్పొరేషన్ లాంటి స్టాక్స్. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మీరు అన్నట్టు ఇంతకుముందు స్టార్టింగ్లో జస్ట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువగా ఉంది రదర్ దెన్ ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే. స్టిల్ ఇంకా మిడ్ క్యాప్స్ అట్రాక్టివ్ కనిపిస్తుందా? అంటే అట్రాక్టివ్గా అంటే మిడ్ క్యాప్ ఇండెక్స్ ఇంతకు ముందులాగా బుల్లిష్గా ఇంకా అటువంటి టైప్ ఆఫ్ ట్రెండ్ రాలేదు, ఎమర్జీ కాలేదు. బట్ స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ అనేది వీటిలో మనకి చోటు చేసుకోవచ్చు. రానున్న రోజుల్లో పెరిగేవి ఇంకా అనూహ్యంగా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని స్టాక్స్ రీసెంట్గా మనకి న్యూ హైస్కి వస్తున్నాయి. అయితే కొన్ని అంటే మిడ్ క్యాప్ అని కాకుండా ఓవరాల్గా కొన్ని లైక్ టైటాన్ లాంటి స్టాక్స్ చూస్తే ఇది ఒక 3-4 ఏళ్ళు దూరంగా ఉంది మార్కెట్కి. అంటే పార్టిసిపేషన్ పెద్దగా లేదు. అటువంటి స్టాక్ ఈరోజు హైక్ వచ్చింది. తర్వాత నిన్న కొత్తగా ఐఆర్బి ఇన్ఫ్రా ఒకటి, నిన్న కూడా మనం అనుకున్నాం ఐఆర్బి ఇన్ఫ్రా. అంటే కొత్త స్టాక్స్ ఇప్పుడు మనకి లాస్ట్ బుల్ మార్కెట్లో బాగా స్ట్రాంగ్ ఉన్న కౌంటర్స్ ఇప్పుడు వీక్ అవుతున్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ రెయిన్ ఇండస్ట్రీస్ చూసుకుందాం. రెయిన్ ఇండస్ట్రీస్ చాలామంది ఈ మధ్యకాలంలో చాలా విపరీతమైన బయింగ్ చూసాం. ఇందులో దగ్గరగా ₹100 ₹120 నుంచి రెయిన్ ఇండస్ట్రీస్ 420కి వచ్చింది. బట్ ఇప్పుడు కానీ చూసుకుంటే ట్రెండ్ చాలా డౌన్ ట్రెండ్లో ఉంది. మధ్యలో కొంత స్ట్రాంగ్ అనిపించినా కూడా ఈరోజు కూడా 4% ఫ్రెష్ టెక్నికల్ డౌన్ ట్రెండ్లోకి వచ్చింది. చాలామంది కాలర్స్ కూడా మనం దీని గురించి ఈరోజు కూడా అడగడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న డౌన్ ట్రెండ్ ఇది చాలా కొంచెం కిందకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈవెన్ 320 లెవెల్స్, ఈవెన్ దాని బిలో కూడా రావచ్చు, ఈవెన్ మార్కెట్ పెరిగినా కూడా. కాబట్టి ఇటువంటి కైండ్ ఆఫ్ మూవ్స్ అనేది ఉంటాయి ఇక్కడ నుంచి. ఎందుకంటే లాస్ట్ బుల్ మార్కెట్లో పెరిగినాయి, ఈసారి పెరగకపోవచ్చు. కొత్త స్టాక్స్ లైమ్ లైట్లోకి రావచ్చు. కొత్త సెక్టర్ కన్జ్యూమర్ స్పెండింగ్ ఎక్కువైంది, మనం ఇంతకుముందు కూడా అనుకున్నాము. కాబట్టి కన్జ్యూమర్ డ్రివెన్ స్టాక్స్ ఏవైతే ఉంటాయో అటువంటివి బాగా పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ ఒక జస్ట్ 2 to 3 minutes టైం మిగిలింది. ఎన్ని రికమెండేషన్స్ ఏమైనా ఉన్నాయా ఈ టైంలో కనిపిస్తున్నాయా? రికమెండేషన్స్ అంటే ఈరోజు అంతా మనం ఎగ్జాక్ట్గా మనం చెప్పలేమండి. ఎందుకంటే మార్కెట్లోనే ఇంతకుముందు అన్నట్టుగా అటు ఇండెక్స్ ఆగింది కానీ స్టాక్స్ పడుతూనే ఉన్నాయి, పడే స్టాక్స్ పడుతున్నాయి, పెరిగే స్టాక్స్ పెరుగుతున్నాయి. బట్ అంత క్లియర్గా ఐడెంటిఫై అయితే నేను చేయలేదు. బట్ బ్యాంక్స్నే సెల్ చేయమని చెప్తానండి. ఇంకా స్టిల్ నేను బ్యాంక్స్ మీద ఇంకా పిఎస్యు బ్యాంక్స్ ఈవెన్ ప్రైవేట్ బ్యాంక్స్లో కూడా సెల్లింగ్ వెళ్ళొచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి సెల్ చేసుకోవచ్చు, పిఎస్యు బ్యాంక్స్ కూడా బ్యాంక్ నిఫ్టీ కూడా ఓవరాల్గా సెల్ చేసుకోవచ్చు. తర్వాత ఎల్ఎన్టీ ఒకటి కూడా సెల్ చేసుకోవచ్చు. జస్ట్ ఒక 1 or 2 days జస్ట్ ఒక సెల్ చేసి మళ్ళీ ఒక డిప్ రాగానే మళ్ళీ పొజిషన్ క్లోజ్ చేసుకోవాలి. ఆ విధంగా చేసుకోవచ్చు. డిఎల్ఎఫ్ కొత్త వీక్నెస్ వచ్చింది, దీన్ని కూడా సెల్లింగ్ వెళ్ళొచ్చు. ఐటీ కంపెనీస్ ఈవెన్ ఫార్మా ఈరోజు అనుకున్నాను కానీ ఫార్మా స్టాక్స్ పెరుగుతాయని, బట్ ఆశించిన స్థాయిలో ఫార్మా స్టాక్స్ పెరగలేదు. ఎందుకంటే ఇది రూపీ వీక్ అయితే ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఫార్మా స్టాక్స్ కూడా పాజిటివ్ అంశము. బట్ ఐటీ స్టాక్స్ అంతా స్ట్రాంగ్ ఫార్మా లేవు. బట్ ఫార్మాలో బయింగ్ వెళ్ళాలనుకుంటే ఉన్న వాటిలో కొంచెం సిప్లా ఒకటి పర్లేదు స్ట్రాంగ్ ఉంది. సిప్లాని ఎవరి డిప్లో కూడా బై చేసుకోమని చెప్తాను. ఓకే ఫైన్. ఇంకా చాలా స్టాక్స్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన స్టాక్స్ ఉన్నాయి. తుది గంట అయితే మోగింది, క్లోజింగ్ బెల్. సో మొత్తానికి 41 పాయింట్ల నష్టం, 41 పాయింట్ల లాభంతో 10,457 పాయింట్ల దగ్గర ప్రస్తుతం కొనసాగుతుంది. జస్ట్ ఒక 1 minute టైం మిగిలింది, 50 seconds టైం మాత్రం. మోస్ట్లీ 40 పాయింట్స్కి అటు ఇటుగానే నిఫ్టీ క్లోజ్ అయ్యే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. అండ్ మైక్రో క్యాప్ స్టాక్స్ కూడా చాలా స్టాక్స్ మనకి ఇవాళ పెరగడం చూస్తున్నాం. టీబీజెడ్ ఏకంగా 16% పెరిగి ₹112 దగ్గర కొనసాగుతోంది. హైటెక్ గేర్స్ ఇవాళ 5% దాకా పెరిగింది. పుంజిలాయిడ్ ఒకటి, ఉత్తమ్ గాల్వా, జీపీ పెట్రో, సోమ్ డిస్టిలరీస్ ఒకటి. ఎందుకంటే మళ్ళీ లిక్కర్ రిలేటెడ్ స్టాక్స్ అన్నింటిలోనూ కొద్దిగా బయింగ్ రావడం చూస్తున్నాం. రాణి ఇంజన్ వాల్వ్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక 2% దాకా జంప్ అయితే కనిపించింది. మొత్తానికి ఒక పాజిటివ్ డే ఇది. ఫ్లాట్గా క్లోజ్ అవుతుందని అనుకున్నాం. ఎందుకంటే నిన్న డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అటు రష్యా అటు సిరియా మీద, సో ఇది బాగా నెగిటివ్ ఏమైనా అవుతుందేమో, ఈరోజు మార్కెట్స్లో వీక్నెస్ ఉంటుందని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. అందుకు భిన్నంగా మార్కెట్స్ ప్రస్తుతం బిహేవ్ చేస్తున్నాయి. ఆల్మోస్ట్ డీకప్లింగ్ లాంటిది అయిందనే అనుకోవాలి. ఎందుకంటే శేషు గారు ఈ మధ్యకాలంలో 15 days గ్యాప్లో ఒకసారి చూస్తే యూఎస్ నుంచి ఏ నెగిటివ్ న్యూస్ వచ్చినా మన మార్కెట్స్ పెద్దగా వాటిందో ఫ్యాక్టరీని అయితే చేయలేదు. చాలా సందర్భాలు చాలా న్యూస్ అనుకోవచ్చు. ఈ మధ్యకాలం నిన్నే ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఈ సిరియన్ అండ్ ఈ రష్యన్ మీద డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు లాంటివి. సో కొద్దిగా ఈ పాయింట్ ఆఫ్ టైంలో డీకపుల్ అయితే కావు, నో డౌట్. దాని ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద ఎప్పటికీ ఉంటుంది. బట్ సమ్హౌ ఇన్హెరిటెంట్గా ఏదో స్ట్రెంత్ అయితే మన మార్కెట్స్లో కనిపిస్తుంది. డెఫినెట్గా అండి. అంటే ఒకటి మనం దీన్ని ఒక 2-3 యాంగిల్స్లో చూడాల్సి ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఏంటంటే మన మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్స్ కన్నా ముందే వీక్ అవ్వడం చూసాము. అయితే ఒక టైంలో ఇప్పుడు ఈరోజు అని కాదు, ఒక జస్ట్ మనకి ఫ్యూ డేస్ బ్యాక్, 1 week 10 days బ్యాక్ కూడా యూఎస్ మార్కెట్ క్రాష్ అయ్యి గ్లోబల్గా అన్ని ఇండెక్సెస్ 2 to 3% కరెక్ట్ అయితే మనది ఓన్లీ 1% కరెక్టే లో నుంచి రికవర్ అయిందండి. ఇటువంటి సందర్భాలు లాస్ట్ ఒక 1 monthలో చాలా ఉన్నాయి. అయితే ఈ సిరీస్లో ఏమైందంటే ఇంట్రెస్టింగ్గా అటు F&Oలో, అందుకే నేను ప్రతిసారి కూడా చెప్తుంటాను, ఒక టెక్నికల్గా వెళ్ళకుండా చాలా యాంగిల్స్లో మార్కెట్ని ఆలోచించాల్సి ఉంటుంది. F&Oలో కానీ చూసుకుంటే ఎక్కువ మెజారిటీ అంతా కూడా షార్ట్స్ రోల్ ఓవర్ జరిగింది. అంటే ఎక్కువ అందరు కూడా బేరిష్ ఉన్నారు. నిఫ్టీ 9,700కి వస్తుంది, 9,400కి వస్తుంది అని అందరూ బేరిష్ ఉన్నారు. నేను ఇనిషియల్గా ఈవెన్ మీకు మన ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూస్తే నేను 10,000లో ఉన్నప్పుడు చాలా స్ట్రాంగ్గా కూడా
ఆ మార్కెట్స్ పెద్దగా పడకపోవచ్చు, బై అండ్ డిప్స్ అని చెప్పాం. బట్ ఈ లాస్ట్ ఒక 2-3 రోజుల నుంచి మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తున్నాం. ర్యాలీస్ అంటే ఇన్ ద సెన్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తున్నాం లాస్ట్ 2 to 3 days నుంచి. కాబట్టి ఈ గ్లోబల్గా అన్సర్టనిటీస్ అనేది ఉన్నాయి. అయితే మన మార్కెట్లో ఈ ఇప్పుడు చెప్పిన టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో ఓవర్ షార్ట్స్ బిల్డ్ అయినాయి, అది షార్ట్ కవరింగ్ వచ్చింది. ప్లస్ రీటైల్ పార్టిసిపేషన్ కూడా చూసుకుంటే వాళ్ళు కూడా ఎక్కువ షార్ట్లో ఉన్నారండి. అది మెయిన్ మార్కెట్స్కి ఏంటంటే షార్ట్స్ ఎక్కువ మంది షార్ట్స్ ఉంటే నిఫ్టీ ఒక లెవెల్, నిఫ్టీనో లేకపోతే స్టాక్ ఒక లెవెల్ నుంచి పెద్దగా పడకపోవచ్చు. ఏదైనా కూడా కొంతమేర షార్ట్ టర్మ్కి మీరు అన్నట్టుగా డీకపుల్ అయినట్టే అనుకోవచ్చు. అది రీజన్స్ ఏ రీజన్ అయినా కూడా, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజే చూసుకుందాం, ఏషియన్ మార్కెట్స్ దాదాపు అన్ని మైనస్లో క్లోజ్ అయినాయి, మందే పాజిటివ్గా క్లోజ్ అయింది. అటు ఇప్పుడు యూరోప్ మార్కెట్స్ ఉన్నాయి, యూరోప్ మార్కెట్స్ అన్నీ కూడా ఫ్లాట్గా ఉన్నాయి, అబ్జల్యూట్లీ ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి, కొంచెం మైనస్లో ట్రేడ్ అవుతున్నాయి, మంది ఒకటే పాజిటివ్గా ఉంది. కాబట్టి ఏంటంటే ఓవరాల్గా కొంచెం మంది అవుట్ పర్ఫార్మ్ చేస్తుందని చెప్పొచ్చు. అండ్ కొన్ని ఇంట్రెస్టింగ్ స్టాక్స్ లైక్ హారిసన్ మలయాళం ఒకటి, ఈ స్టాక్ ఆల్మోస్ట్ 10% దాకా పెరిగింది ఇవాళ. వాళ్ళకు మేజర్ న్యూస్ ఏంటంటే దాదాపు 30,000 ఎకరాల దాకా వివాదంలో ఉన్న భూమి ఒకటి ఉండేది, దాన్ని వీళ్లకు వచ్చేట్టుగా కోర్టు తీర్పు వచ్చిందని ఒక వార్త వెలువడింది. దాంతో ఈ స్టాక్లో చాలా స్ట్రాంగ్ జంప్ చూసాం. బట్ చాలా అగ్రెసివ్ టార్గెట్స్ అయితే బయట మార్కెట్స్లో వినిపిస్తున్నాయి. అంటే మీరు నమ్మకపోవచ్చేమో, కొన్ని నంబర్స్ అయితే దాదాపు 500 నుంచి 600 రూపాయల దాకా టార్గెట్స్ హారిసన్ మలయాళంకి ఇస్తున్నారు. బట్ ఒక హ్యూజ్ ల్యాండ్ బ్యాంక్ వచ్చి పడింది కంపెనీకి, అండ్ ఫండమెంటల్స్ కూడా అంత తీసుకట్టుగా ఏం లేనట్టుగా ఉన్నాయి హారిసన్ మలయాళంకి. మీరు ఎలాంటి పర్స్పెక్టివ్తో ఉన్నారు షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ టు లాంగ్ టర్మ్ హారిసన్ మలయాళం మీద? 100 రూపాయల దగ్గర స్టాక్ కోట్ అవుతుంది. మీరు అన్నది కరెక్టే అండి, నేను కూడా అంత బులిషే ఉన్నాను హారిసన్ మలయాళము. ఎందుకు రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కంపెనీ ఫండమెంటల్స్ అంత బ్యాడ్ కాదండి, ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 అది. తర్వాత ఇప్పుడు 30,000 ఎకరాస్ అనేది మామూలుగా ఈ టీ కంపెనీస్కి, టీ రిలేటెడ్ కంపెనీస్కి చాలా హ్యూజ్ అంటే ఎకరాస్లో వీళ్ళు ప్లాంట్స్ ఉంటాయి వీళ్ళకి. సో అందులో ఇది మనకి ఎప్పటి నుంచో ఉందో మనకు తెలియదు, ఆ న్యూస్ కూడా నాకు పెద్దగా నేను ట్రాక్ చేయట్లేదు. బట్ మీరు చెప్పిన దాన్ని బట్టి 30,000 ఎకరాస్ అంటే ఒక్కసారి క్యాష్ రిచ్ అనేది కంపెనీ అనేది క్యాష్ రిచ్ కంపెనీగా అయిపోయిందని మనం అనుకోవచ్చు. ప్లస్ ఫండమెంటల్స్ అన్నట్టుగా ఫండమెంటల్స్ బాగున్నాయి. ప్లస్ ఇంకోటి ఈ టీ అండ్ కాఫీ ఆ ప్రైసెస్ అనేది స్లోగా మనకి పెరగడమే కానీ తగ్గడం అనేది కనపట్టలేదు, ఇది కూడా పాజిటివ్ అంశము. కాబట్టి రానున్న రోజుల్లో ఇది టీ రిలేటెడ్ స్టాక్స్ ఇంకా పెరగవచ్చు. ఉన్న వాటిలో ద బెస్ట్ ఏంటంటే హారిసన్ మలయాళం, ఇప్పుడే మనం చూసాము ఈ న్యూస్ ఒకటి. దానికి తోడు లాస్ట్ ఇయర్కి ఇది చాలా అటు మార్జిన్స్ బాగా ఇంప్రూవ్ అయినాయి. ఇంతకుముందు 1% మార్జిన్ ఉండేది, ఇప్పుడు 3 to 4%కి వచ్చింది మార్జిన్స్. రానున్న రోజుల్లో ఇంకా మార్జిన్స్ కూడా ఇంకా పెరగడానికి అవకాశాలు ఉంటాయి, అటు రేట్స్ కానీ పెరిగితే. కాబట్టి ఎవ్రీ డిప్లో మీరు అన్నట్టుగా నేను కూడా చాలా స్ట్రాంగ్ బుల్లిష్గా ఉన్నాను. కాబట్టి రేపు ఎల్లుండి ఎప్పుడన్నా సీలింగ్ రిలీజ్ అయ్యి దొరికితే ధైర్యంగా 1 year 1.5 year కోసం హారిసన్ మలయాళం పై చేయమని చెప్తాను. పొటెన్షియల్ మల్టీబ్యాగర్ స్టాక్ అనుకుంటుంది. ఓకే, కొన్ని స్టాక్స్ లైక్ తల్వాల్కర్స్ 10% దాకా నష్టపోయింది, ధంపూర్ షుగర్స్ దాదాపు 10% దాకా నష్టపోవడం చూస్తున్నాము స్మాల్ క్యాప్ స్టాక్స్లో. బట్ అలంబిక్ లాంటి స్టాక్స్, కేర్ రేటింగ్స్ లాంటి స్టాక్స్లో కూడా ఇవాళ వీక్నెస్ ప్రధానంగా అబ్జర్వ్ చేసాం మనం. ఓకే, మొత్తానికైతే ఒక ఫ్లాట్ డే ఇవాళంతా కూడా. ఐటీ ప్యాక్ ఇవాళ మార్కెట్స్ని ముందుకు నడిపించింది. ఇన్ఫోసిస్ దాదాపు 3.5%, టీసీఎస్ 4%, హెచ్సిఎల్ టెక్ కూడా ఒక 4% లాభాలతో నిఫ్టీని కొద్ది గొప్ప పాజిటివ్గా నిలబడేందుకు దోహదపడిన సెక్టార్ ఐటీ ప్యాక్గా చెప్పుకోవచ్చు. స్టిల్ ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పిఎస్సి బ్యాంక్ స్టాక్స్లోనేమో వీక్నెస్ కొనసాగుతూనే ఉంది. అండ్ రేపు ఏదన్నా మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? అండ్ ఎలాంటి ట్రేడింగ్ స్ట్రాటజీ రేపు తీసుకోవచ్చు? రేపు ప్రభావితం చేసే అంశాల్లో రేపు మెయిన్ రిజల్ట్ ఉన్నాయండి. రేపు ఇన్ఫోసిస్ రిజల్ట్ ఉన్నాయి. అటు బ్యాంక్స్లో కూడా మనం చూసుకుంటే ఆర్బీఐలో ఒకటి రిజల్ట్ ఉంది. సో రేపు అఫీషియల్గా అంటే లాస్ట్ 2-3 రోజుల నుంచి కూడా రిజల్ట్స్ స్టార్ట్ అయినాయి. బట్ రేపు ఏంటంటే పెద్ద కంపెనీస్ అఫీషియల్గా మనకి రిజల్ట్స్ సీజన్ కిక్ అని అనుకోవచ్చు. అయితే ఇన్ఫోసిస్ రిజల్ట్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా కీన్గా వాచ్ చేయాల్సి ఉంటుంది. అది ఎందుకంటే ఈరోజు 40 పాయింట్ నిఫ్టీ పెరిగిందంటే కారణం ఐటీ కంపెనీస్. కాబట్టి రేపొద్దున మళ్ళీ ఇన్ఫోసిస్ రిజల్ట్ డిసప్పాయింట్మెంట్ చేసి మళ్ళీ సేమ్ ఐటీ కంపెనీస్లో మళ్ళీ సెల్లింగ్ ప్రెజర్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి అదొకటి ఫస్ట్ మార్కెట్ మీద ప్రభావం చేసే అంశంలో అదొకటి ఉంటుంది.
నెక్స్ట్ చెప్పాలంటే యాజ్ యూజువల్గా రెగ్యులర్ చెప్పిన గ్లోబల్ మార్కెట్స్ ట్రెండ్ బట్టి నేను కూడా గ్లోబల్ మార్కెట్స్ రేపు బాగానే ఉండొచ్చు, రేపు కూడా మార్కెట్స్ బై అండ్ లార్జ్ బాగానే ఉండొచ్చు. కాబట్టి రేపు ఏ సెక్టర్ మళ్ళీ డామినేట్ చేస్తుంది అనేది చూడాలి. ఇంకా అది కాకుండా లాస్ట్ 2 డేస్గా చూసుకుంటే క్రూడ్ ఆయిల్ బాగా పెరిగింది ఇంటర్నేషనల్ మార్కెట్లో, లాస్ట్ 2 consecutive డేస్ పెరిగింది. కాబట్టి ఈరోజు కూడా క్రూడ్ ఆయిల్ ఇంకా బాగా పెరిగితే మాత్రం మళ్ళీ కొంచెం మళ్ళీ ఇండియన్ ఎకానమీకి మళ్ళీ ఇంకో కన్సర్న్ స్టార్ట్ అవుతాయి, మళ్ళీ ఇన్ఫ్లేషన్ ఇవన్నీ కూడా. ఎందుకంటే మనం 80% ఇంపోర్ట్ క్రూడ్ ఆయిల్ కాబట్టి సో ఇండియన్ ఎకానమీ మీద కొంచెం జీడిపి గ్రోత్లో కూడా కొంచెం మనకి కట్ రావడానికి అవకాశం ఉంటుంది క్రూడ్ ఆయిల్ బాగా పెరుగుతూ ఉంటే. అదొక కన్సర్న్ చూడాలి, అది కూడా మన మార్కెట్ మీద ప్రభావితం చేసే అంశంలో అదొకటి అని చెప్తాను. ఏదైనా కూడా బై అండ్ లార్జ్ చెప్పాలంటే మాత్రం మార్కెట్స్ రేపు చాలా మటుకు అంటే మనం అంటున్నాం ఫ్లాట్గా ఉంటాయని, బట్ ఫ్లాట్గా ఈరోజు చూసుకుంటే 40 పాయింట్స్ పెరిగింది. రేపు కూడా చెప్పలేము, సర్ప్రైజింగ్ ర్యాలీ ఉండొచ్చు. బట్ ఏదైనా కూడా టెక్నికల్గా చూడాలంటే నిఫ్టీకి ఒక అప్ ట్రెండ్లోకి వచ్చింది, 10,200 దాటింది, 220 దాటింది. కాబట్టి టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలంటే ఇంకా నిఫ్టీకి పెరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఆల్మోస్ట్ 10,450 పైన చాలా స్థిరంగా క్లోజ్ అయింది. మళ్ళీ 10,500 10,600 లెవెల్స్ గురించి స్ట్రీట్ ఆశాజనకంగా ఉంది. ఎందుకంటే